హాయ్ అండి. నేను ఇవాళ కరివేపాకుతో కారప్పొడి చేస్తున్నాను. ముందు ధనియాలు మిరపకాయలు బాగా వేగించేసుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం నూనె ఎక్కువ వేసాను. వేగాలి కదా, వేగిన తర్వాత మళ్ళీ లేకపోతే నూనె ఎక్కువైపోతే పొడి పొడిలాడుతూ ఉంటుంది. కరివేపాకు వేసుకుందాం. కడిగేసి నీళ్ళు ఏమి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న కరివేపాకు అందులో వేసుకోవాలి. ఎట్లాగో పిల్లల్ని కరివేపాకు డైరెక్ట్గా తినమంటే తినరు. ఇలా పొడిలాగా చేసి అన్నంలో పెట్టామనుకోండి శుభ్రంగా తింటారు. అందుకని నేను కరివేపాకుతో కారప్పొడి చేస్తున్నాను. ఏంటోనండి, మా వారి తరపున కానీ మా తరపున కానీ ఎవరు లేరు చుట్టాలు లేక అందరూ మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ పెద్ద ఫంక్షన్లకి వాటికి వెళ్తుంటారు. మేమేమో వాళ్ళ మొక్కలు చూస్తా కూర్చుంటాం. ఏం చేయాలో తెలవక ఒక్కోసారి ఏం చేస్తానంటే మామూలుగా గుళ్ళల్లో భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలకి మేము ఎక్కువ శాతం వెళ్తాం. గుళ్ళకి వాటికి వెళ్తాం తప్పితే ఉండదు. మేము ఇంకేమీ చేయలేం. మా అమ్మకి మేము ఇద్దరు ఆడపిల్లలమండి. నేను పెద్దాన్ని. మా అమ్మ లేరు. మా అమ్మ చనిపోయి 8 సంవత్సరాలు అయింది. తోడబుట్టిన వాళ్ళు ఇంకెవరూ లేరు అండి. మా వారి తరపున కూడా అసలు ఎవరూ లేరు. ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా ఎవ్వరు రారు. ఏదైనా ఫంక్షన్ చేద్దామన్నా కూడా వాడగట్ల వాళ్ళకి ఎక్కితే మీకు ఎవరు లేరా చుట్టాలు అనుకుంటారేమో అని మేము కొంత ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేద్దామన్నా కూడా ఆగిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరే నా బంధువులు అని అనుకుంటాను. ప్లీజ్ అండి, ఎవరో లేరండి. ఒక్కోసారి నాకే బాధ అవుతుంది. నా బాధ చెప్పుకోవడానికి కూడా ఒక్కొక్కసారి ఏదన్నా బాధ వచ్చినప్పుడు చెప్పుకోవాలన్నా నాకు ఎవరో లేరు. వేగిపోయినాయి కదండి మిరపకాయలు అవి. అందులో ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసి కలిపేసుకుని చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడు చింతపండు వేసుకుంటే కొంచెం మెత్తగా వెళ్తుంది. లేకపోతే చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. శనక్కాయ నూనె ఉన్నా సరే, పప్పు నూనె ఉన్నా సరే వేసుకుని తింటే అసలు నాన్ వెజ్ కూడా పనికిరాదండి దీని ముందు. ఒక్కసారి మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా బాధల్లో అదొక్కటేనండి. నాకు ఎవ్వరూ లేరు చుట్టాలు. అదే మా సమస్య. అయిపోయిందండి, మిక్సీ వేసేసాం. ఫస్ట్ నేనే ట్రై చేస్తున్నాను అన్నంలోకి. అయిపోయింది. మా పిల్లలు కూడా అడుగుతారు, ఏంటమ్మా మనకి ఎవరు లేరా చుట్టాలు, మనకి ఎవరు ఆఖరికి ఇప్పుడు ఎవరన్నా గవిక్కిని ఎవరన్నా ఏ వరుసన్నా పెట్టి కేకేయాలన్నా కూడా వీళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు అని అడుగుతారు వచ్చి. నేనైతే కొంచెం శనక్కాయ నూనె వేస్తున్నానండి. మా ఇంట్లో పప్పు నూనె లేదు. శనక్కాయ నూనె వేసుకుని వేడి అన్నంలో కొంచెం కారపొడి వేసుకుని తింటున్నాను. యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని భావిస్తున్నాను నేను. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ అండి. చూడండి, వేడి అన్నం కారపొడి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది, అదిరిపోద్దండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇలా ఒకసారి. హాయ్ అండి, బాయ్.